నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రేడ మహా. బాగున్నారండి? అమ్మ ఫైన్. మురళి గారు, దక్షిణాయనం ప్రారంభం కాబోతోంది. అవును. 6 నెలల పాటు దక్షిణం వైపు సూర్య భగవానుడి ప్రయాణం అనేది ఉంటుంది. మరి ఈ దక్షిణాయనంలోనే మనమందరూ కూడా చాలా వైభవపేతంగా బోల్డ్ అని పండగలు చేసుకుంటాము. బోల్డ్ అంతా అంటే పండగ దేనికి చేసుకుంటాము? అటు ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి, అలాగే ఎంతో కొంత పుణ్యాన్ని సముపార్జించుకోవాలి ఖచ్చితంగా. కార్తీక మాసం ప్రత్యేకంగా దీక్షలు చేసుకుంటాం. మాసం అంతా పరమ పవిత్రంగా ఉండటం ఇవంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకు? పుణ్యాన్ని ఖచ్చితంగా ప్రయత్నపూర్వకంగా సముపార్జించుకోవాల్సిన సమయం దక్షిణాయనం. మరి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నారు సూర్య భగవానుడు. మకర రాశి వరకు కూడా, మకర రాశిలోకి ఎంటర్ అయ్యేంత వరకు కూడా దక్షిణాయనం ఉంటుంది. మకర సంక్రమణం 6 నెలలు. ఈ 6 నెలలు కూడా ఎలా ఉండాలి? సూర్య భగవానుడి గమనం రీత్యా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమైనా ఉంటాయా? ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా అమ్మ. వాస్తవానికి దక్షిణాయనే, అదేవిధంగా ఉత్తరాయనే, 6 నెలలు 6 నెలలు. మనకి ఏ విధంగానైతే ఉదయము సాయంకాలం ఉంటుందో అదేవిధంగా భగవంతులకు 6 నెలలు ఉదయము, 6 నెలలు సాయంకాలం. అందులో వారి టైం ప్రకారంగా మనకు ఉత్తరాయణం అయిపోయింది. అంటే 6 నెలలు మనకు గడిచేటువంటి సందర్భంలో ఎన్నో ఆటుపాట్లు, ఎన్నో అవమానాలు, ఎన్నో విజయాలు, ఎన్నో అపజయాలు, ఎన్నో చూసుకుంటూ 6 నెలలు గడిచింది. ఇందులో మంచి జరిగింది, కొందరికి చెడు జరిగింది. మరి ఇప్పుడు రాబోయే అటువంటి యొక్క దక్షిణాయనం, ఇందులో వాస్తవానికి అంటే జనరల్గా సూర్య భగవానుడు ట్రావెల్ చేసేటువంటి సందర్భము అని అందరికీ తెలుసు. కానీ కొందరికి ఏమిటి, శ్రీహరి స్వామివారు పవలించేటువంటి సమయము ఈ 6 నెలలు అని మాత్రమే అందరికీ తెలుసు జనరల్గా, ఏది ఏకాదశి నుండి. అయితే ఈ 6 నెలలు కూడా వాస్తవానికి భగవంతులు అందరూ కూడా పవలించేటువంటి సమయం కనుక ఈ సమయంలో ఎంతనైతే పుణ్య కార్యక్రమాలు చేసుకుంటే మిగిలినటువంటి 6 నెలలు అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఎందుకు అంటే ఈ 6 నెలల్లోనే మనకు మహాలయ పక్షాలు కావచ్చును, అదేవిధంగా భాద్రపద మాసము, వినాయక చవితి, అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రులు, అదేవిధంగా దీపావళి, లక్ష్మీదేవికి సంబంధించింది, ఇలా చాలా ఉన్నవి ఫెస్టివల్స్, పండుగలు. ఈ పండుగలలో మనం ఎంతో విశేషంగా భగవంతుల యందు నిశ్చలమైనటువంటి మనస్సును సమర్పించుకొని పూజ చేస్తే ఖచ్చితంగా వారు కళ్ళు మూసుకుంటే ఈ యొక్క లోకమే ఉండదు. కానీ చెప్తున్న ఉదాహరణ కనుక వారు ఖచ్చితంగా కూడా చూస్తూనే ఉంటారు. ఎక్కడ ఉన్నా మనం వేరే భాష వస్తుంది, ఎక్కడున్నా కూడా వాళ్ళు మనం చూస్తూ ఉంటారు. మనకు తెలిసిపోతుంది ఏది నిజము ఏది అబద్ధం, కానీ ఏంటిది అనేటువంటిది, వాట్ ఈజ్ వాట్ అనేది ఖచ్చితంగా కూడా. కనుక ధర్మో రక్షిత ఎప్పుడైనా కూడా ధర్మంగా ఉండండి. దయచేసి రోజుకొక ధర్మబద్ధమైనటువంటి పనిని కానీ, విషయాన్ని కానీ ఒక నలుగురికి చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. ఈ పుణ్యము ఖచ్చితంగా కూడా రేపు ఉత్తరాయణం వచ్చేటువంటి సందర్భంలో అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది, ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. అయితే ఇక్కడ దక్షిణాయనంలో ఎక్కువగా కూడా పితృదేవతలకు సంబంధించింది ప్రీతి ఉంటుంది. కనుక వారికి ఏమైనా మీరు లోటుబాట్లు చేసినట్టయితే, వారు మరణించినటువంటి సమయంలో కానీ, లేదా వారికి సంబంధించింది ఏమైనా మీకు కలలో కనిపించిన వారు, ఖచ్చితంగా కూడా మరణించిన వారు కలలో కూడా కనిపించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క దక్షిణాయనంలో కొంచెం నెగిటివ్ ఉంటుందని మాత్రం గమనించుకోండి. నెగిటివ్ ఎనర్జీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కనుక అందరినీ నమ్మి కొంచెము
బ్లాక్ మ్యాజిక్ లాంటివి కానీ ఎక్కువగా కూడా ఇవి ఎక్కువగా ఉంటాయి కనుక చెలరేగుతాయి. చెలరేగుతాయి కనుక ఈ అమావాస్యలకు కానీ ఆదివారాలు కానీ పిల్లలను గుర్తు తెలియని వ్యక్తులు కానీ లేదా ఇంకా వారిని కాస్త కనిపెడుతూ ఉండండి దయచేసి. ఏమైనా రోడ్ల మీద దిష్టి తీసి పారవేసిన ఇలాంటి వాటి నుండి కొంచెము అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. ఇందులో అశ్విని నక్షత్రం కావచ్చును, మూలా నక్షత్రం కావచ్చును, మకా నక్షత్రం కావచ్చును, ఇలా కొన్ని కృత్తికా నక్షత్రము, ఈ నక్షత్రాల వారికి తొందరగా దిష్టి తాకుతుంది. భరణి ఆల్సో దిష్టి బాగా తాకుతుంది కనుక ఈ నక్షత్రాలకు సంబంధించినటువంటి పిల్లలను కాస్త కాపాడుతూ ఉండాలి, జాగ్రత్తగా చూసుకో. ఖచ్చితంగా ఇప్పుడు ఈ యొక్క దక్షిణాయనంలో ఇంట్లో దేవతలకు సంబంధించినటువంటి పూజలు ఇంకా ఎక్కువగా కూడా చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ యొక్క సూర్య భగవానుడు కర్కాటకం నుండి మళ్ళీ కర్కాటకము తర్వాత సింహము తన సొంత ఇల్లు, ఈ యొక్క తులాలోకి వచ్చేటువంటి సమయం దాకా జాగ్రత్త. ఈ యొక్క సింహరాశిలో పర్వాలేదు తన సొంత ఇంట్లో, కానీ 2వ నెల 3వ నెల 4వ నెల బీ కేర్ఫుల్. చాలా రాజకీయవేత్తలకు కానీ ఇంట్లో ఉండేటువంటి వారికి కానీ గొడవలు కానీ మనకు ఏమిటి అంటే ఒక 4 నెలలు 4వ నెల 5వ నెల కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. 3వ నెల 4వ నెల అంటే సెప్టెంబర్ సూర్యుడు కన్యాలోకి తులాలోకి వచ్చేటువంటి ఈ యొక్క 2 నెలలు బీభత్సం ఉంటుంది ఖచ్చితంగా. సో సెప్టెంబర్ 17th వరకు ఇంచుమించుగా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. శని భగవాన్ కూడా వక్రం కూడా ఉంది, అప్పటి వరకే ఉంది. సెప్టెంబర్ 15-17 వరకే ఉంది వక్ర దృష్టి. జాగ్రత్తగా ఉండాలి. సో అప్పటి వరకు జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత మరి సూర్యుడు మరి తులలోని నీచబడతారు, అందరికీ తెలిసిన విషయమే. తర్వాత వృచ్చికంలోకి వచ్చినప్పుడు ఓకే, తులాలో నీచబడేటువంటి సందర్భము దాని ముందు ఒక 10-15 రోజులు ఏది కన్యలో నుండి ఇక తులాలోకి వెళ్ళేటువంటి సందర్భం. డేంజర్ అంటే ఎక్కువ కూడా రాజకీయానికి సంబంధించినటువంటి వారికి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. విన్నారా? సో వృచ్చికంలోకి ఎంటర్ అవుతారు, తర్వాత ధనుస్సులోకి ఎంటర్ ఉంటారు. ఎలా ఉంటుందండి వృచ్చిక ధనుస్సు వరకు వెళ్ళారు? అదంతా సూపర్, 100% బాగానే ఉంటుంది. ఎక్కువగా కూడా అమ్మ సూర్యుడు అంటేనే మనకు గౌట్ రిలేటెడ్ కనుక సూర్యుడి మీద నీచబడినటువంటి శని దృష్టి ఉన్న గౌట్ రిలేటెడ్ కానీ ఈ యొక్క గవర్నమెంట్ ఇప్పుడు ప్రజెంట్గా డిఎస్సి పోస్ట్ రిలేటెడ్ ఏమో గొడవలు జరుగుతున్నాయి, దానికి సంబంధించినటువంటివి ఇబ్బందికరంగా ఉండేటువంటి చెప్పలేము. అవి సూర్యుడు అంటేనే గౌట్ రిలేటెడ్ కనుక ఏవో ఇష్యూస్ ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అట్లా ఆ విషయాల్లో కేసులు ఏమైనా బయటపడేటువంటి సందర్భాలు కానీ ఆ టైంలో ఏవైనా ఇప్పుడు ఇక వారి పేరు వీరి పేరు ఎందుకని చెప్తున్నా, కొందరి ప్రముఖ మనకు ఉన్నారు కదా రాజకీయవేత్తలలో అట్లా. ఇప్పుడు ఎగ్జాంపుల్ లాస్ట్ ఈ యొక్క సూర్యుడు నీచబడినటువంటి సందర్భంలోనే చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడము, దాని తర్వాత కవిత గారికి, దాని తర్వాత అంతకుముందు ఇయర్ మరొకరికి, ఇట్లా ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ఎండ్ ఆఫ్ ది డే మరి ఏదైనా ఒక్క నామంతో ఈ 6 నెలలు కూడా ఖచ్చితంగా చేసుకునే నామం అంటే ఏదైనా ఉందంటే అది చెప్తారా? నామము అంటే తల్లి దత్తాత్రేయ స్వామి, అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. ఫైనల్లీ కొంచెము మనకు ఈ యొక్క గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ ఎవరైనా సెర్చ్లో ఉండేటువంటి వారు మాత్రం కొంచెం మీ చార్ట్ అయితే చెక్ చేసుకోండి, హోప్స్ ఎక్కువ కూడా పెట్టుకోకండి. అంతే. రైట్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. దక్షిణాయన కాలాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా చాలా సద్వినియోగం చేసుకుని దత్తుడి యొక్క అనుగ్రహం పొందటం అంటే అది ఇంకా వీళ్ళు అవసరం లేదు, ఇంకా దత్తుడు అంటే అల్టిమేట్ కదా. అద్భుతం, చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలు అండి. నమస్కారం. మహాదేవ్.